ఒక్క చిన్న రంధ్రం పెద్ద ఓడను కూడా ముంచేస్తుంది. సరిగ్గా ఇలాగే జరిగింది యూకేలోని ఓ కంపెనీ విషయంలో. ఒక్క తప్పు 158 ఏళ్ల కంపెనీని నిట్ట నిలువునా ముంచేసింది. 700 మంది ఉద్యోగులు వీధిన పడేటట్టు చేసింది. మరి అంత పెద్ద కంపెనీ కొంపు ముంచిన ఆ చిన్న తప్పేంటి? కంపెనీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు క్రిమినల్స్ చేతికి ఎలా చేరాయి? సైబర్ అటాకర్స్ వల్ల ఆ కంపెనీ ఎలా మూతపడింది? వందల మంది ఉద్యోగులు ఎలా రోడ్డున పడ్డారు? వాచ్ ది స్టోరీ. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కంపెనీ ప్రొవైడర్ల మధ్య నెలకొన్న కాంపిటీషన్ తో ఇబ్బడి ముబ్బడిగా ఇంటర్నెట్ ప్యాకేజీలు ఉండటంతో ఇంటర్నెట్ అరచేతిలో ప్రపంచాన్ని చూపే అత్యాధునిక టెక్నాలజీగా మారింది. ఇది ఈ మధ్య కాలంలో మన జీవితాలను ఎంతగా మార్చేసిందో, సోషల్ మీడియా ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రపంచంలో ఇప్పుడు ఎవరు ఎక్కడున్నా లైవ్ లో చూసేంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. రోజు రోజుకి ఆన్లైన్ లో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. కొత్త కొత్త ఐడియాలతో సైబర్ క్రిమినల్స్ మన డబ్బు కాజేస్తున్నారు. ఒక సంవత్సరంలో భారత్ లో ఎన్ని సైబర్ నేరాలు జరుగుతున్నాయో తెలుసా? అక్షరాల 11 లక్షలకు పైనే. ఈ టెక్నాలజీ వల్ల మనం తెలియకుండానే మనం టార్గెట్ అవుతున్నాము. మీ మొబైల్ కు మాత్రమే పరిమితం అనుకుంటున్న మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు క్రిమినల్స్ చేతికి మనమే స్వయంగా ఇస్తున్నాం. యూకేకి చెందిన కేఎన్పీ లాజిస్టిక్ 158 ఏళ్ల నుంచి రవాణా రంగంలో వ్యాపారం చేస్తుంది. కంపెనీకి చెందిన 500 లారీలు నిత్యం కస్టమర్ల సరుకులను దేశ విదేశాలకు చేరవేస్తుంటాయి. ది నైట్స్ ఆఫ్ ఓల్డ్ అనే బ్రాండ్ కింద ఈ లారీలు తిరుగుతుంటాయి. ఈ సంస్థ పరిశ్రమకు సంబంధించిన ప్రమాణాలను బలంగా పాటిస్తుంది. ఈ క్రమంలో సైబర్ అటాక్ బీమా కూడా తీసుకుంది. అయితే కంపెనీ ఉద్యోగులలో ఒకరి పాస్వర్డ్ ను ఊహించని హ్యాకర్లు కేఎన్పీ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఉన్న డేటాను ఎన్క్రిప్ట్ ఫార్మాట్ లోకి మార్చేసి ఉద్యోగులకు దాని యాక్సెస్ లేకుండా చేసింది. తిరిగి డేటాను పొందాలంటే కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్ చేసింది. సైబర్ అటాకర్స్ దాదాపు 5 మిలియన్ పౌండ్లు అంటే మన రూపాయలలో 58 కోట్లు అడిగారు. కేఎన్పీ అంత మొత్తం చెల్లించలేని పరిస్థితులలో ఉండటంతో డేటా మొత్తం కోల్పోయింది. ఫలితంగా కంపెనీ పూర్తిగా మూతపడింది. హ్యాకర్లు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని అంత మొత్తం ఇచ్చుకునే పరిస్థితి లేదు. దీంతో తమ ముందు ఉన్న ఏకైక ఆప్షన్ కంపెనీని మూసివేయడమేనని చెప్పి మూసేశారు. కాగా ఈ సైబర్ అటాక్ కారణంగా కంపెనీ మూతపడితే సంస్థలోని 700 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. గతంలో యూకేకి చెందిన ఎంఎండ్ఎస్ కోఆప్ హరోడ్స్ కూడా ఇటువంటి సైబర్ దాడులకు గురయ్యాయి. కో యాప్ లో 65 లక్షల మంది డేటాను అపహరించారు. ఆన్లైన్ భద్రత అనగానే ముందుగా చేసే సూచన పాస్వర్డ్ మార్చుకోవాలని. పాస్వర్డ్ పటిష్టంగా ఉండే ఖాతాలను సైబర్ నేరస్తులు అంత సులువుగా హ్యాక్ చేయలేరు అంటున్నారు సైబర్ నిపుణులు. అయితే చాలా మంది యూజర్లు తమ పాస్వర్డ్లు గుర్తుంచుకోవడం కోసం నంబర్స్, ఆల్ఫాబెట్స్, పేర్లు వంటివి పెట్టుకుంటున్నారు. దీంతో హ్యాకర్స్ వాటిని సులువుగా ఛేదించి యూజర్ డేటా, ఖాతాల్లోని నగదును దొంగలిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఈ
రోజుల్లో ఎంత కట్టుదిట్టమైన ప్రైవసీని సెట్ చేసుకున్నా హ్యాకర్లు అనేవారు సోషల్ మీడియా అకౌంట్స్ తమ ఆధీనంలోకి ఈజీగా తీసుకుంటున్నారు. వీళ్ళు సినీ సెలబ్రిటీల అకౌంట్స్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. సో మన సోషల్ మీడియా ఖాతాలకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనే ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలి. 2FA ను ఎనేబుల్ చేస్తే పాస్వర్డ్ తో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తేనే యాప్ లేదా సోషల్ మీడియా ఖాతాను తెరవగలం. దీనివల్ల భద్రత పెరిగి అకౌంట్ హ్యాక్ చేసే అవకాశం తగ్గుతుంది.